ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానం. నీతో కలహించు వారిని వెదుకుదువు గాని వారిని కనుగొనలేకపోదు. నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అభవులు లగుదురు. యెషయా గ్రంథం 41:12. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సమాధానం లేని జీవితాన్ని జీవించున్నారా? మీరు అనేక మంది దగ్గర మోసపోయామని దిగులు పడుచున్నారా? కలవరపడమాకండి. మీ సమాధానము నిర్మూలన చేయు శత్రువులను మరుగైపోనట్లు చేసి మీ ప్రాణమును విమోచిస్తానని మీ పట్ల దేవుడు నేడు వాగ్దానం చేస్తున్నాడు. మరొక విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మానవులను బ్రింగుటకు వెతుకుచూ తిరుగుచున్నాడని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే బైబిల్ చూడండి, నిబ్బరం కలిగి మెలుగుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఈ లోకంలో సాతాను మనలను మింగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మన శత్రువులను మనకు వ్యతిరేకంగా లేచి మనల్ని గాయపరచాలని, మనకు కీడు కల్పించాలని ఆలోచించే స్థితిగా వారిని ప్రేరేపిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మీ శత్రువులు మీ కీడు చేయని ఉద్దేశించిన వారు ఏమీ చేయలేకపోతారు. ఎందుకంటే సమాధానకర్తకు దేవుడు సాతానుని ఆయన శీఘ్రముగా చెతుకొడతాడు. మీరు ఏడ్చి పాలాపింతురు, లోకం సంతోషిస్తుంది, దుఃఖింతురు కానీ మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అయితే సమాధానకర్త దేవుడు మీ శత్రువులను ఓడించడానికి మీ సహాయం చేస్తాడు. దేవుని సహాయం పొందడానికి మనం శ్రమలను ఆయన తెలియజేయమని అప్పుడే ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, మీరు ఏ కష్టాల నడుమ దేవుని వైపు చూసి మొరపెట్టండి, మీరు తప్పకుండా దేవుని నుండి సహాయము పొందుతారు. ఇప్పుడు మీరు అనేక అప్పుల భారంతో ఉన్నారా? అప్పిచ్చు వారి ద్వారా, లేకపోతే అప్పు అవసరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? దేవుని బిడ్డలారా, దేవుడు వాటి నుంచి తొలగిస్తాడు. కలవరపడద్దు. కొండల తట్టు నా కన్నులు ఎచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందనే దేవుడు ప్రతి పరిస్థితుల్లో మనకు సహాయం చేయబోతున్నాడు. ఆయన సమాధానం చేయబోతున్నాడు, మనకి బలపరచబోతున్నాడు. కాబట్టి కొద్ది మాటలు మన వెనుకలు పలిచి ఆశీర్వదించుకుందాం. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడును, మహాపరిశుద్ధుడును, సర్వాధికారి, సర్వోన్నతుడమైనటువంటి మా దైవము, మీ ఘనమైన ప్రశస్తమైన నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుని మరొక శ్రేష్టమైనటువంటి వేకుని ప్రభనైనా మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ప్రభు, మీరు చూపించిన కృపను బట్టి మీ నామానికి స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరచమని, మీ సన్నిధి మాకు దయచేయమని కోరుకుంటున్నాం. దేవా, మా ప్రాణములు విమోచించి ప్రభువనైనా మా కష్టములలో నుండి, పోరాటంలో నుండి, మేము ఎదుర్కొన్న శ్రమల నుండి మమ్మల్ని విడిపించండి. దేవా, మా ప్రాణము విమోచించి మీ గొప్ప సమాధానం కలగజేయండి. మా దుఃఖము సంతోషంగా మార్చి, మా స్వశక్తితో మేమేమీ చేయలేం కాబట్టి మేము నేడు మా శక్తులు అన్ని నీ పైన ఆధారపడుతున్నాం. నీ పూర్ణ శాంతి సమాధానం మాకు అనుగ్రహించు. మమ్మల్ని దుష్టుల చేతిలో నుండి మరియు అపవాది కల్పించు శోధనలో నుండి రక్షించి మమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించు. మా శత్రువులను మా నుండి పారద్రోలి, మా రుణ సమస్యలు తీర్చి, మా వ్యాధులను తొలగించి, మా ప్రాణములను విమోచించి, మీ శాంతి సమాధానం మాకు అనుగ్రహించుము ప్రభువా. అయా, ఈ దినపు మా అవసరతలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరే జ్ఞాపకం చేసుకోండి. అయా, మాకెన్నో అవసరతలు వాటన్నిటిని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీ సన్నిధి మాతో ఉంచమన్నాడు, మీ ప్రసన్నత మాతో ఉంచమని ప్రార్థన చేస్తాం. అయా, మీ కృప మా మీద విస్తరింప చేయమన్నాడు. దినాలు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు అనారోగ్యంతోనూ, ఆర్థిక సమస్యలతోనూ, కుటుంబ భారంతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన ప్రత్యేకమైన ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటారు. అయా, ఏదైనా ఉన్నటువంటి అనేక కార్యక్రమాల్లో, ఆయన సంఘ కార్యక్రమాల్లో ప్రభు మీ సన్నిధి, మీ ప్రసన్నత మాకు వచ్చినది. ఈ దిన దీవెనతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం.